ఎలార్స్ టెక్నాలజీ కంపెనీ నవతరానికి సువర్ణ అవకాశం కల్పిస్తోంది. వచ్చే ఏడాది వారికి ఉద్యోగాలు కల్పిస్తోంది. దాదాపు 600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎలార్స్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ తెలిపారు. కొత్త స్టార్టప్ల ద్వారా ముందుకు వెళ్తున్నామని, తమ కంపెనీ విమెన్ ఫ్రెండ్లీ, కిడ్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపారు. కోవిడ్ లాంటి పరిస్థితులు తలెత్తితే ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్క్ ఫ్రం హోం కొనసాగుతుందని వెల్లడించారు. ప్రతి సంవత్సరం పబ్లిక్ హాలిడేతో పాటు 12 లీవ్లు కూడా ఉంటాయని, ఎమర్జెన్సీ లీవ్లు కూడా వినియోగించుకోవచ్చని అన్నారు. ఎలార్స్ టెక్నాలజీకి 3 బ్రాంచ్లు ఉన్నాయని, న్యూయార్క్, హైదరాబాద్, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయని, తొందరలోనే బెంగళూరులో మరొక బ్రాంచ్ ప్రారంభిస్తున్నామని అన్నారు. ఎలార్స్ టెక్నాలజీ మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంజన అందిస్తారు. మనం ఇప్పుడు ఎలార్ టెక్నాలజీస్ అని ఒక ఐటీ కంపెనీలో ఉన్నాము. ఇది స్టార్టప్ అండ్ ఇక్కడ వాళ్ళు కొత్త టాలెంట్స్, ఫ్రెషర్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడానికి చూస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కల్లా 600 ఎంప్లాయీస్ ఉండాలి కంపెనీలో అని అంటున్నారు. సో ఈ కంపెనీ అసలు ఎలాంటి టెక్నాలజీస్ ప్రొవైడ్ చేస్తుంది, మనం సీఈఓతో, హెచ్ఆర్తో అండ్ ఇక్కడ ఎంప్లాయీస్తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఎలార్స్ టెక్నాలజీ హెచ్ఆర్ మేనేజర్ దీపికా గారితో ఉన్నాము. సో హెచ్ఆర్ పాలసీస్ ఎలా ఉన్నాయో, అసలు ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో ఒకసారి దీపికా గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ దీపిక. హాయ్ సంజన, వెల్కమ్ టు ఎలార్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ కదా మీరు? సో ఇక్కడ హెచ్ఆర్ పాలసీస్ ఎలా ఉంటాయి దీపిక గారు? సో ఎలార్స్ హెచ్ఆర్ పాలసీస్ is completely on women friendly, kid friendly and pet friendly అండి. Of course మాకు జెండర్ బయాస్డ్ అనేవి ఉండదు అండ్ ఎవ్రీవన్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ. సో అందరూ టుగెదర్ కలెక్టివ్గా వర్క్ చేస్తారు అండ్ దే వర్క్ really hard on what they want to achieve for the end of this year and probably for upcoming years too. But I guess ఇండియాలో there are very few offices ఎక్కడైతే they allow pets kada. I don't hear much of it like that. Yes, there are few pet friendly offices and I think it's kind of a stress buster if we have some pets around because of the COVID work from home policies vachesai and alone at school, home, and they can definitely come around and play games, do their homeworks. సో ఇప్పుడు హాలిడేస్ ఎలా ఎంప్లాయీస్కి, సో మెనీ ఆఫ్ దెమ్ వాంట్ గో ఫర్ అ వెకేషన్ అండ్ మిడ్ మంత్లో వెళ్తారు, లేదా ఎవ్రీ క్వార్టర్కి అలా ప్రతి వెకేషన్ ఇస్తారా? హౌ డస్ దాట్ వర్క్? So leave policies vachesi we are quite strict about it and we have about 24 leaves every year, out of which 12 leaves are casual leaves and we have other public holidays and we have sick leaves, emergency leaves. సో ఎలార్స్ టెక్నాలజీవి ప్రస్తుతానికి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎలార్స్ టెక్నాలజీస్ presence 3 places లో ఉన్నాయండి. One is in New York in USA and one in Hyderabad in India, and we have one in Johannesburg, South Africa. And so coming to the staff here in the Hyderabad office, prastaniki at the moment enta staff unnaru? So we are close to 25 and they are available when required and based upon the projects. And yeah, we have close to 30 as of now, and like I said, we are expanding our team and within various technologies. Our target is to become 300 andi. So hopefully by March we want to turn 300. By end of next year we want to turn 600. So as you just said, by March you want to make your team huge by 300 people. So does that mean you're recruiting? Yes, we are aggressively hiring. Yeah. Okay, so hire చేసుకుంటున్నారు కదా, ఏ టెక్నాలజీస్ నుంచి మీరు హైర్ చేసుకుంటున్నారు? Elours is more of on niche technologies, on IT solutions, and also we are providing better and best solutions, and we recently received an award as best IT solution provider by HMTV. Yes. And also we were a promising startup for 2020 as well. So the skills vachesi augmented reality, which is AR, and we have virtual reality, VR technologies, and we have into 3D artists, we have UI UX designers and
We have our front-end developers. Thank you very much, Deepika. It was really nice talking to you. Thanks, Sanjana. It was really nice talking to you. And I hope not by next year, even pretty soon, దానికన్నా ముందే మీరు ఇంకా హ్యూజ్గా ఎక్స్పాండ్ చేయాలని ఐ రియలీ విష్ యూ అ వెరీ ఆల్ ది బెస్ట్. Thank you so much. విన్నారు కదా, ఎలార్ టెక్నాలజీస్లో హైర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళు 600 స్టాఫ్ని రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నారు. డిఫరెంట్ టెక్నాలజీస్ నుంచి ద ప్లానింగ్ టు హైర్ ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో లెట్స్ గో హ్యావ్ అ లుక్ ఎట్ ద ఆఫీస్. మనం ఒకసారి ఎలాస్ టెక్నాలజీ ఎంప్లాయీస్తో మాట్లాడి తెలుసుకుందాము ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో. హాయ్. Hi, వాట్స్ యువర్ నేమ్? yeah, my name is Sai Sabarish. ఓకే. సో సబరీష్ గారు, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? So, నేను UI UX కాకుండా I also do graphic designing, and ఇక్కడ I have a scope to project all my skills here. So, నేను not just UI UX graphic designing, I can also go paint. I do doodles, I do social media posts and everything. నా డిజైనింగ్ సెగ్మెంటే కాకుండా నాకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా my fellow colleagues in development and in other departments, they help me a lot in understanding the market and the procedures that they do. ఇక్కడ ఎవరో గాసిప్ చేసుకుంటున్నారా లేకపోతే వర్క్ గురించి మాట్లాడుతున్నారో ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం. హాయ్. Hi. డిడ్ ఐ డిస్టర్బ్ యువర్ గాసిప్? No, not at all. సో రమేష్ గారు, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? I'm actually senior Android developer in Elos Technologies. హౌ ఇస్ ద వర్క్ ఎన్విరాన్మెంట్ హియర్ అండి? Yeah, it's very good actually. Like అంటే చాలా స్కోప్ ఉందన్నమాట నేర్చుకోవడానికి, అండ్ వీ లర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ యాజ్ అవర్ కంపెనీ ఈజ్ నాట్ ఇన్ టు ఓన్లీ టెక్నాలజీ కాకుండా AI ML కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో లైక్ ఇన్ దిస్ కంపెనీ వీ కెన్ లర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ యూ డూ. సో హవ్ ఆర్ ద కొలీగ్స్ ఇక్కడ? కొలీగ్స్తో మీకు బాండింగ్ ఎలా ఉంది, లేదా మేనేజ్మెంట్తో, హెచ్ఆర్తో మీకు హౌ ఇస్ ఎవ్రీథింగ్? సో ఎవ్రీథింగ్ ఇస్ యాక్చువల్లీ గ్రేట్. అంటే లైక్ వీఆర్ ఆల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. Yeah, సో దెర్ she's ఇస్ నో లైక్ నథింగ్ లైక్ లైక్ కార్పొరేట్ హైరార్కీ లాగా ఏమి ఉండదు. ఎవ్రీవన్ విల్ వర్క్ వెరీ ఫ్రీ అండ్ వెరీ కోఆపరేటివ్ అనమాట, అండ్ వెరీ అండర్స్టాండింగ్ యాక్చువల్లీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కార్పొరేట్ ఫీల్డ్. సో విన్నారు కదా, ఇక్కడ స్ట్రెస్ అవుట్ అయిపోయినప్పుడు మ్యూజిక్ కూడా వినొచ్చంట. ఇక్కడ ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారు ఆఫీస్లో మనకి. వావ్, ఐఎమ్ ఎక్సైటెడ్ టు టాక్ టు మోర్ ఎంప్లాయీస్. ఇక్కడ ఒక ఎంప్లాయీ ఏదో వీడియో గేమ్ లాగా చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు. అసలు ఈ వర్క్ ఏంటి, ఎందుకు ఇలా వర్క్ చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో. Hi. హాయ్. వాట్ ఈస్ ఇట్? ఇక్కడ మీరు ఏం వర్క్ చేస్తారండి? So actually, I'm a 3D artist here. So I've been working here since 3 years. We will be creating game objects. Yeah, we'll be working on 3D modeling, texturing, and we'll deploy the models to development team. So they'll develop the games. సో ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? It's been 3 years, 2019 April. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐమ్ సారీ టు డిస్టర్బ్ యూ. గెట్ బ్యాక్ టు వర్క్. వావ్, ఇక్కడ గేమ్స్ కూడా డిజైన్ చేస్తారంట. సో ఇప్పుడే మనం చూసాం కదా, ప్రవీణ్ గారు హీ డిజైన్స్ గేమ్స్ అంట. నైస్ జాబ్, రైట్? మనతో పాటు ఇప్పుడు ఎలార్స్ టెక్నాలజీస్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడతాం. హలో సార్. Hello, I'm Krishna Mohan Sisla. People call me as KM or KM. I have come up with some 35 years of industry experience. I worked in a various type of organizations and I've come up with some 35 years of experience. So it would be very easy to handle any dimension of projects. That's the one thing. So how do you feel working at Elos, sir? Because you have worked at multiple companies as you mentioned. So how do you feel working here? Yes. Wherever I worked actually, I think it's a startup organization only. From the startup only I have actually brought up to a bigger number. And similarly Elos, I've joined here when the number is 20. So we want to see that it goes up to 200 plus, 300 probably end of the year, and then we want to take it up to the next quarter at a bigger numbers. ఇంతసేపు చూసాం కదా ఎలార్స్ టెక్నాలజీస్. అసలు ఈ ఎలార్స్ టెక్నాలజీస్ పుట్టడానికి అండ్ దానికి బ్యాక్ బోన్ అయిన CEO గారు అవినాష్ గారు మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. సో అసలు ఈ కంపెనీ పెట్టాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది, దీని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఒకసారి CEO గారితో అడిగి తెలుసుకుందాం. సార్ హాయ్. హలో అండి. సో సార్, ఇప్పుడు ఐ కేమ్ ఇన్ టు ద ఆఫీస్ అనమాట. నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది ఆఫీస్లోకి రాగానే. సో అసలు ఈ ఎలార్స్ టెక్నాలజీని ఎందుకు, వై డిడ్ యూ ఈవెన్ స్టార్టెడ్, వాట్ ఈస్ ద రీజన్? బేసిక్గా నేను ఐ హ్యావ్ ఓవర్ 17+ years of ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్.
ఎక్కడ వర్క్ చేసినా కానీ సో నేను ఐ బీన్ టు మెనీ ప్లేసెస్ ఓవర్ ద గ్లోబ్, యూఎస్, సింగపూర్, జోహానస్బర్గ్, సౌత్ ఆఫ్రికా, and Australia, New Zealand, so Oman, Muscat, and wherever I went, I saw people are actually working like machines. You know, they are missing this work-life balance, and apart from that, what I observed is for good career opportunities and you know, good financial growth or whatever reasons might be, there are some good skilled resources going out of the country to find good job opportunities, and for example, let's say the H1Bs and other visa opportunities. One thought process that I always had in mind that ఏదో చెయ్యాలి మనంతట మనం, you know, we have to create opportunities in India for many others to stay back and then, you know, find their niche here, make their dreams come true. And also when our government and our Prime Minister, Mr. Narendra Modi, has started encouraging startups in India, it has become more relevant that people have actually started thinking about having their own companies and industries. So that's really encouraging. Alaga nenu I had an idea to start a very good product. సో ఎలోర్స్ అనేది మీరు గూగుల్లో ఎక్కడ వెతికినా దానికి మీనింగ్ ఉండదు, బికాస్ ఇట్స్ బీన్ బ్రెయిన్ స్టామ్డ్ ఇన్ టు 2 words, ఎన్లైట్నింగ్ ఫోర్స్ అనమాట ఎలోర్స్ అంటే. సో ఇట్స్ అన్ అమల్గమేషన్ ఆఫ్ ఎన్లైట్నింగ్ అండ్ ఫోర్స్. సో అట్లా సో ఎందుకు ఆ పేరు తెచ్చానంటే, సో వెన్ ఆర్ బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ ఈస్ ఎన్లైటెండ్ విత్ పాజిటివ్ థాట్స్ అండ్ యునో ఇన్నోవేటివ్ థాట్స్, it actually, the force that transforms within will make you a better human being, and you know, having these crazy innovative ideas will make you feel special, you know, someone who is one in a multitude. So that's how I started this organization. My only intention, the vision and mission of Elors speaks only one language, that is give as many opportunities to skilled resources as possible, and just wanted to show that India has no dearth of talent. సో యాక్చువల్లీ ఎలార్స్కి మీనింగ్ కూడా నేను అడుగుదామని అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ మీనింగ్. యా, సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ కంపెనీ పర్టిక్యులర్ కంపెనీస్ పర్టిక్యులర్ టెక్నాలజీస్ పైన వర్క్ చేస్తాయి. సో ఎలార్స్ అన్నది పర్టిక్యులర్గా ఏ టెక్నాలజీస్ పైన వర్క్ చేస్తుంది? Right, so there are many companies out there who actually cater services in technologies like .NET, Java and all, but we always wanted to stay niche, remain niche, and give the best to our clients, partners or customers. So andukane mem choose cheskunna technologies artificial intelligence, machine learning, augmented reality, virtual reality, and of course we are also part of the Microsoft stack, and we also have our SaaS applications, like we develop web and mobile, but we are specifically concentrating on AI, ML and AR, VR. So we are based out of Hyderabad in India. We have branches in Bangalore. We have our offices in New York, USA, and Johannesburg, South Africa. But apart from that, the plans of Elors is to grow strength by strength, and by next year we want to grow at least till 1,000 people and mark ourselves in the industry. And so the future plans is to hire as many people as possible and keep giving our best to customers. And also, as I said, giving many opportunities to individuals who are highly skilled. So one aspect that we really don't care about in Elors is if this candidate is from a higher educational background or you know, highly skilled with their education. No, we don't care about the educational background and all. Only that the primary criteria is to see if he is really skilled and can perform up to his ability. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ ఇయర్ వరకు కాదు, అంతకన్నా ముందే మీరు 1000 రీచ్ అవ్వాలని HMTV తరపున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
చూశారు కదా ఎలాస్ టెక్నాలజీస్ ఎంత బ్యూటిఫుల్ ఆఫీస్ ఉందో. నేనైతే కిడ్స్ ఫ్రెండ్లీ, పెట్ ఫ్రెండ్లీ అని అంటే వావ్, ఐ థింక్ ఇది నేను చాలా తక్కువ ఆఫీసెస్లో వింటాను. అండ్ ప్రతి ఒక్క ఎంప్లాయీ దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద ఎన్విరాన్మెంట్, వర్క్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ. అండ్ ఎస్, యాజ్ CEO గారు మెన్షన్ అండ్ దీపికా గారు ద HR మేనేజర్ చెప్పినట్టు దే ఆర్ హైరింగ్ ఇన్ వేరియస్ టెక్నాలజీస్. సో మనం అందరం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కల్లా వీళ్ళు 600 మెంబర్స్ కాదు 1000 ఎంప్లాయీస్ రీచ్ అవ్వాలని HMTV తరపున కోరుకుంటున్నాం.